బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్నాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్లో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ఎంపీ వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వైసీపీ బెదిరింపులకు ఇప్పుడు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. ఎవరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు. మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్ లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారని. ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్, అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్, ఇవన్నీ వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు నాకు తెలిసి 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా 2 రోజులు, యాక్చువల్గా చెప్పాలంటే 13వ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంబోయ్. ఎందుకంటే 14, 15 2 రోజులు సరిపోదని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం, అట్టే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం, ముందు రోజు నుంచే ఎంఓయూస్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే దాదాపు 64 కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి, డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి, డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని ఈరోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం, లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది. వాటికన్నిటికీ అభివృద్ధి, ఇటు సంక్షేమం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన డబుల్ ఇంజన్ సర్కార్లో మనం ప్రజలకి మేలు చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం. మనం ఎలక్షన్ ముందు ఏదైతే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని ఈరోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా